మనకు కొంచెం ఓపికండి చేయాలి, కానీ ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసినా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తినే, ఇంకా 3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండే చెక్కల రెసిపీ మీకు ఇవాళ షేర్ చేస్తున్నాను. అయితే నా కెమెరా కొంచెం స్ట్రక్ అవ్వడం వల్ల వీడియో అన్నది క్లియర్గా లేదండి. అయినా సరే మీకు రెసిపీ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైం ఈ రెసిపీ చేసినప్పుడు మాత్రం క్లియర్ వీడియో అయితే షేర్ చేస్తాను. అయితే ఇక్కడ మీకు 3 కేజీల బియ్యపిండిలో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అలాగే ఒక పెద్ద కప్పు వెన్నను వేసేసుకొని పిండిలో బాగా కలిపేసుకోవాలి. తర్వాత కరివేపాకును ఈ విధంగా తుంచేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మేమైతే వేయట్లేదనమాట. పల్లీలను కూడా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెల నూనెను కూడా వేసేసుకొని పిండిలో కలిపేసుకున్న తర్వాత వేడివేడిని వాటర్ని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపేసేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకున్న తర్వాత ఇలా పూరి ప్రెస్తో బాగా ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు వీటన్నిటిని వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి.